ఏపీలో కూటమి పార్టీలన్నీ కలిసి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా ఎన్నుకోనున్నారు. విజయవాడలో సమావేశం నిర్వహించిన అనంతరం తమ నిర్ణయాన్ని గవర్నర్కు తెలియజేసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరుతారు. మరోవైపు రేపు ఉదయం సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. విజయవాడలోని A1 కన్వెన్షన్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి చంద్రబాబు నాయుడును సీఎంగా ఎన్నుకోనున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతిపాదించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు గవర్నర్ను కలవనున్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:27 విజయవాడ సమీపంలోని గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకోసం ఐటీ పార్కు పక్కన 14 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు. ప్రముఖులు, అతిథుల కోసం ప్రత్యేకంగా 5 గ్యాలరీలను తీర్చిదిద్దుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. బుధవారం ఉదయం 10:40 గన్నవరం విమానాశ్రయానికి రానున్న ప్రధాని ఉదయం 11 గంటల నుంచి 12:30 వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన, సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.